హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ అవర్ షర్మిలాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే వరకు వ్లాగ్ అయితే ఉన్నదండి. ఫ్రైడే ఈవినింగ్ అయితే నేను అటకాయ బజ్జీలు అయితే చేయాలని ప్రాసెస్ స్టార్ట్ చేశాను. అంతలోకల్లా పిల్లలేమొచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగారు. సరే, ఇన్స్టెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీగా ఉన్నాయి కదా అనేసి అవైతే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఈ పక్కనేమొచ్చి ఇంకా అటకాయ బజ్జీలకి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. 2 కప్పుల శనగపిండి, పసుపు, కారం, సాల్టు ఆ పిండికి తగ్గ పసుపు, కారం, సాల్టు వేసుకొని ఒక పించ్ ఆఫ్ తిన్ సోడా అయితే వేసుకోవాలి. ఎందుకంటే అటకాయ బజ్జీలు కొంచెం పొంగినట్లుగా వస్తాయి క్రిస్పీగా చక్కగా అనేసి. నెక్స్ట్ అవి పొడిగా ఉండేటప్పుడు ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి. మరీ వాటర్ ఎక్కువ వేస్తే లూజ్ అయిపోతే మరి అటకాయ బజ్జీలు రావడం కష్టం అవుతాయి. అందుకని ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా జారుతున్నప్పుడు ఇలా జారేటట్లుగా, మరీ టైట్ కాదు మరీ లూజ్ కాదు, అలాగ ఉండాలి. ఆ తర్వాత ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అవుతున్నాయి కదా అనేసి నేనైతే అటకాయ బజ్జీలు కట్ చేసుకోవడానికి అయితే పీల్ తీస్తున్నాను. పీల్ తీసుకోకుండా కూడా కట్ చేసుకోవచ్చండి. కాకపోతే నాకు అలవాటు అయిపోయింది పీల్ తీయడం. ఎంతమందికండి అటకాయ బజ్జీలు అంటే ఇష్టం ఉంటుంది? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో. ఇవి చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టం అవుతుందండి. అంటే చక్కగా అరటికాయతో సహితంగా తినేస్తారు. ఇంకా మిరపకాయ బజ్జీలు వేసాము అంటే మిరపకాయలు పక్కకు పెట్టి దాని మీద ఉన్న ఒక బజ్జీ మాత్రమే తింటారు. అరటికాయ బజ్జీలు అయితే అలా కాదు, మొత్తం అంతా చక్కగా మా పిల్లలు అయితే చాలా చక్కగా తింటారండి. ఇగోండి అరటికాయ పీసెస్ అయితే కట్ చేస్తాను. ఇంకా కట్ చేసినా సరే అవి ఏమొచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ మటుకు అవుతాయి. అవి నెమ్మదిగా గోల్డ్ కలర్లో రావాలంటే కాస్త టైం పడుతుందండి. ఆలోగా నేనైతే ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు కదా అనేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఆనియన్స్ కట్ చేస్తూ మధ్యలో వచ్చాను. ఎందుకంటే ఇవి ఎక్కడ మాడిపోతాయా అనేసి. బాగానే ఫ్రై అవుతున్నాయి. సరే ఓకే అనేసి అటు ఇటు తిప్పేసి ఇంకా ఆనియన్స్ చాపింగ్ బోర్డు ఉంటుంది కదండి, బోర్డు కాదు బాక్స్, ఆ బాక్స్లో చాప్ చేసామంటే చాలా చిన్న చిన్న స్లైసెస్ కింద వస్తాయి. అంటే అరటికాయ బజ్జీలో మధ్యలో కట్ చేసి ఈ ఆనియన్స్, కారము, సాల్టు, నిమ్మకాయ వేసి పిండి అందులో పెట్టడానికి అది. ఇగోండి, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సాల్టు, కారం వేసి అయితే కాస్త అలా కలుపుతున్నానండి. కలిపితే వాటికి అంటుకుంటాయి కదా, అవి ఇంకా టమాటో సాస్లోనే ముంచుకొని తింటే సరిపోతుందండి. ఇవంటే పిల్లలకి అందరి పిల్లలకి చాలా చాలా ఇష్టం కదా. ఇంకా అయిపోయా అని పిల్లలు వస్తున్నారు. చూసారు, ఓకే అయిపోయింది అమ్మయ్య అనుకున్నారు. ఇంకా వెళ్ళిపోయాడండి. ఇగోండి, టీవీ చూస్తూ అక్కడైతే తినేస్తున్నారు పిల్లలు. ఇంకా అరటికాయ బజ్జీలు అవ్వక ముందర వాళ్ళకి అంటే మధ్యలో నాటకి వెళ్ళిపోతారు కిందకి అన్నీ నేనే పెట్టేశానండి ముందుగుండా. సరే, అంతలోకల్ ఈ ఆయిల్ కూడా మరిగే కదండి ఉన్నది. ఇంకా వెంటనే ఈ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా అరటికాయలో ముంచి వేసేయడమేనండి. చాలా చాలా ఈజీ, మనకి చాలా ఈజీ అండి. నాకు అయితే ఇది చాలా ఈజీగా స్టార్టింగ్ ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడే చాలా చక్కగా వస్తాయండి. మనం తిన్ సోడా ఒకటి కొంచెం పించ్ ఆఫ్ తిన్ సోడా ఒకటి వేస్తాం కాబట్టి చాలా చక్కగా పొంగినట్లుగా చక్కగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా పిల్లలు చాలా చక్కగా తింటారు. ఇదిగోండి, అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయి ఇదిగోండి మధ్యలోని కట్ చేసి ఆనియన్స్ వేసి ఆనియన్స్లోని కారము, నిమ్మకాయ రసం, సాల్ట్ వేసి అవి కలిపేసి ఈ మధ్యలోని పెట్టడమేనండి, స్టఫ్ చేయడమే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇగోండి, అవైతే బజ్జీలు అయితే అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి అది పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే డిమార్ట్కి వెళ్ళి ఇంకా రేషన్ అయితే తెచ్చుకున్నానండి కొద్ది కొద్దిగా. ఈ కొద్ది గంటలకే 2500 అయిపోయింది. ఎలా అయిపోతాయో తెలీదండి అసలుకినా. ఇంకా కొంచెం కొంచెం తెచ్చుకున్నా అంత అయిపోతూ ఉంటుంది. సరే అనేసి అన్ని డబ్బాల్లోకి వేసుకుంటున్నానండి. ఏవైపోతే అవి, అంటే మాకు డిమార్ట్ దగ్గరే అండి, అందుకు ఏవైపోతే అవి తెచ్చుకోవచ్చు చాలా ఈజీగాను. అందుకనేసి కొంచెం కొంచెంగా తెచ్చుకుంటా. ఎక్కువగా అంటే నాకు మిగిలి ఉన్నా సరే నాకు ఇష్టం ఉండవండి. ఎంత ఎంత సైజు డబ్బాలు ఉన్నాయో అంత సైజు కరెక్ట్గా తెచ్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. సరే, అన్నిటిలోనికైతే
వేసుకుంటున్నానండి, సర్దుకుంటున్నాను చక్కగాను. అన్నీ ముందుగుండా అన్నీ డబ్బాలు క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. తెచ్చుకున్న వెంటనే ఇంకా వేసుకొని ఇంకా స్టోర్ చేసుకుంటా అండి. ఇదిగోండి డబ్బాల్లోకైతే వేసేయడం అయిపోయిందా అన్నీనా. నెక్స్ట్ పిల్లలకైతే ఇంకా హాలిడేస్ కదండి, ఏమైనా స్నాక్స్ అవన్నీ చేద్దామనేసి స్నాక్స్ కూడా తీసుకొని వచ్చాను. వాటన్నిటితో కలిపే ఇంత అమౌంట్ అయితే అయ్యింది. ఇంకా స్నాక్స్ కంటూ ఒక కబోర్డు చేయించామండి అప్పుడే. ఇవి పిల్లల వరకేనండి ఈ కబోర్డు. అలాగ స్నాక్స్కి మాత్రమే ఇంకేవి పెట్టనండి. ఏవేవి చేయాలనుకున్నా లేకపోతే వాళ్ళు ఏదో బిస్కెట్స్ అవి తినాలనుకున్నా అవి చేస్తున్నాను. ఇంకా మరుసటి రోజు అయితే మా బాబు బర్త్డే అండి. వాడే దీపం అది పెట్టి ప్రసాదం అది పెట్టి పూజ చేయమన్నాను. అంటే నేను దగ్గరుండి చెప్తున్నాను, ఇలా చేయాలి నాన్న అనేసి. సరే అలానే చేస్తున్నాడండి. ఇంకా పూజ అయితే దీపం అయితే పెట్టేశాడు. నేను అన్నీ రెడీ చేస్తే ఇంకా దీపం పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేస్తున్నాడండి. చాలా చక్కగా చేస్తాడు. ఓకే, పెద్దోడు అయిపోయాడు కదండి. ఇంకా 6th క్లాస్కి కూడా వస్తాడు. సరే అనేసి ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ చెల్లి కూడా వెళ్ళి హారతి తీసుకుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా గుడికి కూడా వెళ్ళామండి, బర్త్డే కదా అనేసి. ఆ రోజు సాటర్డే ఇంకా పిల్లలకి హాలిడేస్. ఇంకా అంటే టెన్షన్ లేకుండా వెళ్ళాము. పాప బర్త్డేకి అయితే టెన్షన్తో వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ స్టార్ట్ చేశానండి. టిఫిన్కి అయితే టమాటా చట్నీ చేద్దామని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి పోపు దినుసులు వేసి ఫ్రై చేశానండి. ఈ టమాటా పచ్చడి అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టం. ఎక్కువగా టమాటా పచ్చడి చెయ్యి అంటూ ఉంటారు. సరే ఆ బాబుకి కూడా ఇష్టం కదా అనేసి టమాటా పచ్చడి చేస్తున్నాను. అది పక్కకు పెట్టేసి ఇంకా దోశల ప్యాన్ పెట్టేసి దోశలు కూడా వేస్తున్నానండి. ఆ రోజు అయితే దోశలకి ఇంకా లాస్ట్ పిండి ఇంకా సరిపోదు, కొంచెంగా సరిపోతుంది. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే సరే ఐడియా వచ్చిందండి. అదే అంబలిపిండి ఉంటుంది కదా, సోడిపిండి. అదైతే కొంచెం 2 అంటే 1 కప్పు సోడిపిండిలాగా కలుపుకొని వేసుకుంటే వస్తాయో రావో అనుకున్నాను. చాలా చక్కగా వచ్చాయండి. ఇంకా దోసల పిండి ఎప్పుడైనా సరే చాలీ సరిపోలేనిది ఉంటుంది కదండి కొంచెంగా. అందులో ఇంకా ఎక్స్ట్రా పీపుల్స్ ఎవరైనా ఉన్నారు ఇంకా పెట్టాలి అనుకుంటే కనుక ఇలాగా ఈ పిండే కాదు, ఏ పిండి అయినా గోధుమ పిండి అయినా కలుపుకొని వేసుకుంటే చక్కగా వస్తుంది. ఇంకా మాకు టిఫిన్ కూడా అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మష్రూమ్ బిర్యానీ చేద్దామనేసి అయితే నెయ్యి అయితే అదే ఒక గిన్నె పెట్టుకొని అందులోని నెయ్యి వేసుకొని కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం ఎక్కువ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. అది మరిగిన తర్వాత ఇంకా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా బిర్యానీకి అయితే మనం మసాలా వేసుకున్నంత వరకు ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా స్మెల్ అది పోయి చాలా మంచిగా వస్తుందండి. ఈ గొండు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన మష్రూము అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంక ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక దాని తర్వాత ఒకటి వేసుకోవడం అండి. పసుపు వేసుకున్నాను, తర్వాత గ్రీన్ పీస్ బటానీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ప్రీవియస్ వీడియోలో చేసిన మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేయాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఎంత అంటే ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఆ మసాలా అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ కూడా వేసుకొని ఇంకా అవి ఫ్రై చేసుకున్నాక తగినంత వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడమేనండి. ఇదిగోండి టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంక ఈవినింగ్ బాబు బర్త్డే పార్టీ కూడా స్టార్ట్ అయిపోయిందండి, చూసేయండి. హ్యాపీ బర్త్డే కట్ చేసి మీను మీను కట్ చేయి కట్ చేయి హ్యాపీ బర్త్డే. షర్మిల వెళ్ళు తినిపించు.
రకంగా అయితే బాబు బర్త్డే కంప్లీట్ అయిందండి చాలా హ్యాపీగా. ఇంకా మీ మంచి మనస్సుతో కూడా అందరూ కూడా మా బాబుని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. నెక్స్ట్ ఈ వ్లాగు నచ్చినట్లుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ వరకు బేగా రీచ్ అవుతాయండి. అందుకు ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇంకా పిక్స్ వస్తూ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.